ఇవాళ హైదరాబాద్ నగరంలో నేను ఛాలెంజ్ గా చెప్తారా, కొన్ని లక్షల కుటుంబాల వివరాలు సేకరించలేదు. ఎందుకు సేకరించలేదు? నీ స్టిక్కర్లు ఉండాలి కదా, నేను చెప్పడం అవసరం లేదు. మీరు విక్రమ్ గారు మీరే ఈ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఇక్కడ పోయి అన్ని ఇండ్లు పోయి చూడిపోండి, ఎన్ని ఇండ్లకు అంటు పెట్టినా చూడిపోండి, ఎంత హౌసింగ్ లిస్ట్ అయిందో చూడిపోండి. మా విద్యానగర్కో మా నల్లకుంటకో వచ్చి చూడండి, పేదవాళ్ళు ఉండేటటువంటి బస్సులలో పోయి చూడండి. ఉండాలి కదా, నేను ఊరికే మాట్లాడితే కాదు కదా, నేను చూపిస్తానని. మరి లక్షల ఇండ్ల వివరాలను సేకరించకుండా 100% పూర్తయిందంటే ఎట్లా? కాబట్టి రాజకీయంగా విమర్శించాలని నేను అనుకున్నప్పుడు మా రాష్ట్ర ఎన్నికల కోసం చేసినాం. రాహుల్ గాంధీ గారిని సంతృప్తి పరచాలి కాబట్టి చేసినాం. ఆయన చెప్పినా కాబట్టి నేను చేసిన అన్నావు, నీకు లేనే లేదు ఆ చిత్తశుద్ధిని మీరే చెప్పుకున్నారు. కాబట్టి ఈ కళ్ళబొల్లి కబుర్లు, ఈ మసిబూసి మారేడికాయ చేసుడు, ఈ అనవసరమైనటువంటి మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకండి. యువకుడుగా ఉత్సాహవంతుడుగా మీకు చిన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది, మంత్రులందరూ కూడా అవకాశం వచ్చింది. అసలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కలలు కన్నామా మనం? కేసీఆర్ ను ఢీ కొట్టి అధికారంలోకి వస్తుంది అనుకున్నామా? అధికారంలోకి వచ్చినాం.